స్వామి గౌడు ఎవరు మీది? షాపెల్లి షాపెల్లి. నాకడపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? అవుతున్నాయి. ఏమొచ్చింది? రుణమాఫీ వచ్చింది, 500 గ్యాస్ సబ్సిడీ వచ్చింది, 200 యూనిట్ల విద్యుత్ వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా 12,000 చేసిన ఎట్లా ఉందండి? రైతు భరోసా అంటే 15,000 అన్నాడు, 12,000 చేసిండు. చేసిన దాంట్లో కూడా తప్పపడాల్సిన అవసరం లేదు. రుణమాఫీ చేసిండు కాబట్టి బడ్జెట్ లోటుపాట్లు మన ఇంట్లో మనం సంసారం చేసుకున్నప్పుడు అన్ని తీర్లు చేయలేం. చేసినా ఏం పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు సాగుకే ఇస్తా అంటుంది కదా, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇంతకుముందు అందరికి ఇచ్చారు. అవునండి, సాగుకి ఇస్తేనే బాగుంటుంది. గుట్టలకు గోండలకు కొండలకు రియల్ ఎస్టేట్ చేసే ప్లాట్లకు ఇస్తే ఏం లాభం ఉంది? అది రుణమా? అది రైతు బంధు కాదు కదా. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వస్తుంది. వస్తుంది కానీ అది అవసరం లేదు. అది వస్తుంది, అమలు అవుతుంది కానీ అదైతే అవసరం లేదు. ఉచిత కరెంట్ వస్తుంది మీకు? వస్తుంది. ఉచిత గ్యాస్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. హైడ్రా పనితీరు ఎట్లా ఉంది? బాగుంది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైంది కదా, ఎట్లా చూస్తారండి అసెంబ్లీగా? ఇక అది ఆయన చేతకంతనం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ నుండి కొట్లాడాలి. కొట్లాడినప్పుడు గవర్నమెంట్ మీద ప్రెజర్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇక ఆయన ఫామ్ హౌస్ పరిమితమైనప్పుడు ఇక అభివృద్ధి కుంటుపట్టదు. వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేసుకుంటూ పోతారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎట్లా చేయవలసిందే. ఎందుకంటే సామాన్యులు చనిపోయినప్పుడు కూడా స్పందించినప్పుడు నువ్వు ఒక్కసారి బార్గేట్లు తీయడం, తొక్కిసలాట, నువ్వు మామూలుగా రావాలి. నువ్వు అంత అంగు ఆర్వాటాలతో రావాల్సిన పని లేదు. చెప్పలే, ఉండొచ్చు. అవినీతి చేసింది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. హార్డ్ వర్కర్, శ్రమజీవి, సామాన్య కార్యకర్త, సామాన్యులు కాంచి లీడర్ వరకు ఒకే పనితీరు ఆయనది. లీడర్ పోయిన అదే పని, మామూలు ఒక ఓటర్ పోయి నాకు ఇట్లా ఇబ్బంది ఉంది కొడక అంటే కూడా అదే పనితీరు. Subscribe us and press the bell icon for more interesting updates.